అరే మామా బ్రోస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కొట్టు మావా బ్రోస్, చాలా కష్టపడుతున్నా. ఉచితలే సమర శంఖం పూరించు. అరే పేటగా ఈ సీజన్ ప్లే ఆఫ్స్ కెట్లో తీసుకోవెళ్ళలేదు. అట్లీస్ట్ ఇక ఉన్న 3 మ్యాచ్లన్నా గెలిచి ఈ పాపను అండ్ ఆరెంజ్ ఆర్మీ అన్నకు తిల్కొచ్చే. అరే కావ్య పాప, నువ్వు అడిగితే 3 మ్యాచ్లేంటి, నా ప్రాణాలైనా ఇస్తా. కింద మీద ఊపు, మా కావ్య అక్కే తోపు. అరే పేటనా పట్ట, నువ్వు ఇలా చెప్పి చెప్పే మ్యాచ్లు ముంచింది. చూసాక అలా ఉన్న చాలా ముచ్చనా పట్టదు. నువ్వు ఉన్న 3 మ్యాచ్లు గెలిపించి అప్పుడు చెప్పు. అరే కావ్య పాప, లాస్ట్ మ్యాచ్ లో చూసావు కదా ఢిల్లీపై ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఈ మ్యాచ్ లో అయితే అంతకన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ ప్యాట్ గన్ పవర్ అంటే చూపిస్తా. వర్షం వల్ల ఢిల్లీతో మ్యాచ్ మిస్ అయింది, లేకపోయింటే వట్టిగానే పిసికేసే వాళ్ళము. ఈ లక్నో తోటి అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తా. ఈ ప్యాట్ గన్ తడాకా చూపిస్తా. అరే పేట మామ, మీ హోమ్ గ్రౌండ్ కొచ్చి మిమ్మల్ని వట్టిగానే పిసికింది మర్చిపోయారా ఏంటి? ఇక ఈ మ్యాచ్ లో అయితే మా హోమ్ గ్రౌండ్ లో వట్టిగానే పిసికేసి మా లక్నో పవర్ ఏంటో చూపిస్తాం. అరే మీరు మ్యాచ్ ఏ విధంగా గెలిచారో మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? పూరణ్ మా మొక్కలు లేకపోయింటే మీరు అప్పుడు అస్సాం ఎక్కే వాళ్ళు. ఏదో ఆ మాషు పూరణ్ వల్ల ఇంతవరకు వచ్చారు. ఈ సీజన్ లో వరస్ట్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే నిన్ను నిలబెట్టే ఫస్ట్ దండేస్తారు. అది గుర్తు పెట్టుకో పంత మామ. అరే ఈ సీజన్ లో ఎక్కువ రన్స్ కొట్టకపోయిండొచ్చు, కెప్టెన్సీ సరిగ్గా చేయకుండా పోవచ్చు. అయినా ఇంతవరకు వచ్చామంటే కారణం నేనే. అదే నేను గిన దంచి కొట్టింటే నీ అవ్వ ఈజీగా కప్పు లేపే వాళ్ళము. అంతంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. ఇప్పుడు మించింది ఏమీ లేదు. ఇక ఉన్న 3 మ్యాచ్లు వరుసగా గెలిచామంటే యాప్స్ లో అడుగు పెట్టడం ఖాయం. అరే హెడ్ ఎక్కడున్నావు బాయ్? అందరూ మంచిగా ప్రాక్టీస్ చేసింటే నువ్వేంటి ఒక్క రూమ్ లో కూర్చున్నావు? అరే ఏం చేయమంటావే కావ్య పాప, ఈ ఐపీఎల్ సస్పెండ్ అవ్వడం వల్ల ఆస్ట్రేలియాకి పోయొచ్చా. ఆస్ట్రేలియాకి వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి ఒకే జలుబు, దగ్గు, తుమ్ములు. ఇదేందే ఇందిరా బాబు అనేసి మన హైదరాబాద్ లో ఉన్న ఎర్రగడ్డ హాస్పిటల్ పోయినా వాడు చెక్ చేసి దొంగనా పట్టుడు కరోనా పాజిటివ్ అని చెప్పేశాడు. దెబ్బకు నేను ఫోటో తీసుకొచ్చి రూమ్ లో పడేసిండ్రు. అరే తలకాయ నా కొడుక, నీకే పోయే కాలం వచ్చిందిరా. తిన్నగా ఇంటికి పోరా అంటే ఏడ పడి సచ్చింటావు. అందుకే నీకు రోగం తెప్పించుకున్నా. ఇక ఉన్న 3 మ్యాచ్లు అయినా తలకాయ నా కొడుకు దంచి కొడతాడు అనుకున్నా, కానీ నువ్వు ఫట్ అయిపోతున్నా లాస్ట్ కి. మిమ్మల్ని నమ్మినందుకు ఈ సీజన్ బాగా సంక నాకిచ్చారు. ఈ తలకాయని మింగా. అరే కావ్య పాప, హెడ్ లేకపోతే ఏంటి, ఈ రెడ్డి గారు ఉన్నాడు. నిన్నేం కర్మ, మన ఆరెంజ్ ఆర్మీనంతా దిల్కుచ్చేస్తా. సింహంతో వేట, ఈ రెడ్డితో ఆట రెండు మంచిది కాదు. ఆ లక్నో వాళ్ళ చెడ్డీపీకైనా సరే ఈ రెడ్డి గాని ప్రతాపం ఏంటో చూపిస్తా. రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి అంటారా బాబు. అరే కొట్టుకోరా కొట్టుకో. డప్పు కొట్టుకోవడంలో మించిన వాడు నీకన్నా ఎవరూ లేదు. ఈ పూర్వన్ పామ్ లోకి వస్తే మీరంతా ఫట్టే. మా ముసలి బైరవుడి మీద ఒట్టు, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికేసి ఈ పూర్వన్ పవర్ ఏంటో చూపిస్తా. నా పంది పిల్లలు లేపి కొట్టాలంటే ఒక్కొక్కరికి పంది పిల్లల వీరుడు, 6లు కొట్టే యోధుడు పూరాన్ అంటారా బాబు. అదరే నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.